హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? హ్యాపీ సండే అండి. అందరూ బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలండి. ఇదిగోండి, ఈరోజు అయితే నేను చేపల పులుసు వండుతున్నాను. చేపల పులుసు తిని చారణాలు అయింది కదండి, అందుకని చేపల పులుసు వండుతున్నాను. మీ ఇంట్లో ఏం కర్రీ వండుతున్నారు? ఏమండి, అప్పు చేసుకు పప్పు కూడా అంటారు చూసారా, అవి మాత్రం తప్పుడు పని అండి. ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఉన్నప్పుడే మనం తెచ్చుకు తినాలండి. ఇలాగా ఈ రోజుల్లోని 10,000 అప్పున్నా తీసుకోగలం కానీ 10 మంది గోలంటే అసలు పడలేమండి మనం. 10 మంది గోల ఉందంటే సంసారం ముందుకు వెళ్తండి. అసలు చాలా ఏడుస్తారండి. మనిషి బాగున్నా ఏదైనా చేసుకున్నాక చాలా గోలగా ఉంటుందండి ఇల్లు. అలాగా మనకి 10,000 అప్పు చేసుకొని తినాలని అనుకుంటాం కానీ ఆ పని ఎప్పుడూ చేయకూడదండి. అసలు మనకు ఉన్నంతలోనే తినాలి, ఉన్నంతలోనే ఉండాలండి. అలాగని చెప్పి ఎప్పుడు ఎవరిని చేసాపి అడగకూడదండి. మనకు ఉన్నంతలోనే ఉండాలి జాగ్రత్తగా. ఏమంటారు? ఏమైనా దాంట్లో తప్పేమైనా ఉందండి? చెప్పండి. మీ ఇంట్లో ఏం కర్రీ వండుతున్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందరూ చల్లగా ఉండాలి. యాసకాలం కదండి, చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. రండి, చేపల పులుసు వేసుకొని అన్నం తిందాం.